జెండా పట్టుకోవాలండి. వాసన్న ప్లీజ్ జెండా పట్టుకోవాలి. వెనక్కి చెప్పండి, జెండాలు ఇవ్వండి. జీబులో ఉన్నాయి నల్ల కండాలు అమరవీరుల స్తూపానికి నల్ల కండాలు నిరసన కార్యక్రమం. దయచేసి నల్ల కండాలు తెప్పించడం జరిగింది. కండాలు వస్తాను, కండాలు కండాలు మెడలో వేసుకోండి. నల్ల కండువాలు మెడలో వేసుకోవాల్సి కోరుతున్నాం. మినిస్టర్ ఆధ్వర్యులు పొంగులేటి శ్రీనన్న గారు, అదేవిధంగా మన జిల్లా కమిటీ కాంగ్రెస్ పార్టీ యొక్క శాంతియుత ధర్నా దయచేసి రావాలి. ఈ అమరవీరులకి దండల కార్యక్రమం పూర్తి చేసి మంచిగా రావాలి. చలో కూర్చోండి.
వెంటనే అక్రమ అరెస్ట్ వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం గాంధీ గారి అక్రమ అరెస్టులు, పొంగులేటి శ్రీరామ్ అక్రమ అరెస్టులు, పొన్నం ప్రభాకర్ గారి అక్రమ అరెస్టులు, ప్రియాంక గాంధీ గారి అక్రమ అరెస్టులు, రాహుల్ గాంధీ గారి అక్రమ అరెస్టులు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మోడీ, మోడీ. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి ప్రధాని ఇంటి ముందు, ఈ దేశ చరిత్రలో ఏనాడు ప్రధాని ఇంటి ముందు ఎవరు ధర్నా చేయలేదు. అలాంటి మన కాంగ్రెస్ పార్టీ మరి ధర్నా చేసి మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వారి విద్యార్థుల పక్కన నిలబడి మాట్లాడినందుకు అరెస్ట్ చేసి మరి రాహుల్ గాంధీ గారికి గాయం జరిగి రక్తం చెందించాడు. ఈ దేశం కోసం కష్టపడుతున్న నాయకులు ఎంతమంది చదువుకున్న వారు ఉన్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు అంత చదువుకున్న వ్యక్తిని ఎందుకు మనం ఆయనకి అధికారం ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు ఇంకా మతాలు కులాలు అంటూ ఎందుకు ఇంకెన్నాళ్ళు? అందరికీ దేవుడు అంటే ఇష్టమే, కానీ మనకు కావాల్సింది ఎవరు? ఇష్టమైన నాయకుడు. కాబట్టి మోడీ హటావో, గట్టిగా చెప్పాలి, మోడీ హటావో, మోడీ హటావో. నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం మోడీ హటావో మోడీ హటావో. మరి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు నిన్న దేశ ప్రజలు అందరూ చూసే ఉంటారు. ఈ దేశ ప్రజలారా ఒకసారి గమనించండి, ఈ దేశానికి యువత ఎంత అవసరమో, వారు చదివేటువంటి విద్య మీద మరి మట్టిపాలవుతా ఉంటే వాళ్ళు బాధపడి ఆ కన్నీళ్లు కాచుకొని నిన్న పార్లమెంటు సాక్షిగా ప్రశ్నిస్తే మరి లాఠీ చార్జ్ చేసి వారిని రక్తపాతం సృష్టించారు కేంద్ర ప్రభుత్వం. ఇదేనా మోడీ ధర్మం? మోడీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడు కాదా? మరి విశ్వగురువు అని చెప్పుకునేటువంటి మోడీ మరి ఆ దేవుని చేత విశ్వగురువు అయిందా? ప్రజల ఓట్లతోని విశ్వగురువు అయిందా? యువత ఓట్లతోని విశ్వగురువు కాలేదా? మరి ఈ దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థుల యొక్క రక్తాన్ని చవి చూసినటువంటి మోడీ సర్కార్ కి మరి సమాధానం చెప్పే విధంగా మోడీ ఇంటి ముందు నిరసన చేస్తున్నటువంటి మా అభిమాన నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారిని అమానుషంగా అరెస్టు చేయడాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఖండిస్తున్నారు. ఈ రోజు మరి రాహుల్ గాంధీని అక్రమ అరెస్టు చేశారని మా రాష్ట్ర నాయకత్వము మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిరసన చేస్తే ఆయనను కూడా అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ అని కూడా అరెస్టు చేయడం జరిగింది. అంటే దేశంలో ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారే తప్ప ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తలేరు అనేది తేట తెల్లమవుతా ఉన్నది. అరెస్టులు చేసినంత మాత్రాన సమస్య కోసం పోరాటం చేయడము ఆగదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన అన్యాయం జరిగినటువంటి అభాగ్యుల పక్షాన కాంగ్రెస్ ఎప్పుడూ కూడా పోరాటం చేస్తుంది. ఆ సమస్యల పరిష్కార దిశగా మరి పోరాటం చేయడంలో ముందుంటది. ఈ దేశంలో ఉన్నటువంటి యువత సమస్యల కోసం, ఆ సమస్యలు తీర్చడం కోసం రాహుల్ గాంధీ తన గుండె నిండా అభిమానంతోని ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన నిలిస్తే ఆయనను అరెస్ట్ చేసినంత మాత్రాన ఆయన కోసం యావత్ తెలంగాణనే కాదు దేశ ప్రజలు, కాంగ్రెస్ వాదులంతా కూడా ఈ రోజు రోడ్డు మీద వచ్చిండ్రు. ఈ పోరాటం ఆగదు. విద్య లీకేజ్, పేపర్ లీకేజ్ ఏదైతే అయిందో ఆ పేపర్ లీకేజీకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది, కేంద్ర విద్యాశాఖ మీద ఉన్నది. కాబట్టి ఆ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలా? వెంటనే బర్తరఫ్ చేయకపోతే ఈ పోరాటం మూకుమ్మడిగా ఇంకా ఉధృతం అవుతుంది అని తెలియజేస్తూ మరి మా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇవాళ రోడ్డు మీద బైఠాయించారు. సమాధానం చెప్పేదాకా అవసరమైతే బీజేపీ కార్యాలయాన్ని కూడా ఇవాళ ముట్టడి చేస్తామని తెలియజేసుకుంటున్నారు.
అలాగే ఈరోజు రాహుల్ గాంధీ గారి అరెస్టుకు నిరసనగా ఈరోజు హైదరాబాద్లో రాజ్భవన్ వద్ద ధర్నా చేస్తున్నటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ రావు గారు, అజారుద్దీన్ గారు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు జిల్లా పార్టీ డిసిసి అధ్యక్షురాలు కేఈ ప్రసన్న అమ్మ ఆధ్వర్యంలో ఈనాడు ఈ నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ఏదైతే ఈ పేపర్ లీకేజ్ ప్రధాన కారకుడైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. గత 15 సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక మంది, లక్షలాది మంది విద్యార్థులు నీట్ పరీక్ష కోసం అనేక రకాలుగా, అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు, డిగ్రీలైన వాళ్ళు అనేక మంది సెలవులు పెట్టి బయట ఊళ్ళకి వెళ్ళి ట్రైనింగ్లు తీసుకుని అనేక సంవత్సరాలు కష్టపడి చదివితే ఇవాళ పరీక్ష లీకేజీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా, ఇంకా బాధ్యత వహించకుండా ధర్మేంద్ర ప్రసాద్ ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాల్సిన ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మొండిగా వ్యవహరిస్తూ ఇవాళ ఏదైతే ప్రజాస్వామ్యంలో ఏదైతే విలువల కోసం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తూ ఉన్నాం, దేశంలో ఎక్కడ కూడా ఉద్యోగాలు రాట్ల, నిరుద్యోగ సంస్థ పెరిగిపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఎస్ఐఆర్ అనే పేరుతో అనేక మందిని ఓట్లు తీసేయాలని చెప్పి ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయడం తప్ప ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రజలంటే లెక్కలేదు. అందులో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లడం కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ నిధులకుండా అనేక విధాలుగా ఇబ్బంది పెడతా ఉంది. ఇవాళ మన పొంగిరెడ్డి సీనన్న కూడా హైదరాబాద్ లో దొంగ చేస్తా ఉంటే అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అందరికీ ఖండిస్తూ ఇవాళ కొత్తగూడలో మన దేవి ప్రసన్న గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా ఇవాళ ప్రత్యక్షంగా పాల్గొని పేద ప్రజలకు ఏదైతే న్యాయం జరగాలో దాన్ని మరొకసారి గుర్తెత్తి అందరికీ కొత్తగూడెం ప్రాంత ప్రజలకి, జిల్లా ప్రజలకు వినిపించాలని చెప్పి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తలలు వంచి ఏదైతే మీరు ఆ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేపించి మళ్ళా ఎన్నికలు, మళ్ళా ఎగ్జామ్ పెట్టి మళ్ళా రీ ఎగ్జామ్ పెట్టాలా? ప్రతిసారి లీక్ అవుతుంది, ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు. ఇవన్నింటి ప్రజలకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఆదర్శంగా ఇవాళ ప్రతి దానికి పోరాటం చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఆయనకు భవిష్యత్తులో చేతులిచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడం కోసం మనందరం కూడా కంకణం కట్టాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత 20 రోజుల నుంచి నీట్లో అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయని ఢిల్లీలో యువత, ప్రధానంగా విద్యార్థులు చేస్తున్న క్రమంలో 3 రోజుల నాడు అఘాయిత్యంగా ఈ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అండదండలతో పోలీస్ అధికారులు వారిని విచక్షణంగా లాఠీ చార్జ్ చేసి వారి రక్తం రోడ్ల మీద పడేటట్టు కొట్టినందుకు నిరసనగా భావి భారత ప్రధాని, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మన ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు దాని నిరసనగా నిన్న ప్రధానమంత్రి ఇంటి ఎదురుగా చేసిన ధర్నాలో భాగంగా ఒక న్యాయబద్ధంగా విద్యార్థులకి, యువతకి న్యాయం చేయాలి. 12 సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో విద్యని, వైద్యని అన్ని రకాలుగా దోపిడీ చేసుకుంటా అదాని, అంబానీ కట్టబెడుతున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి రావాలని రాహుల్ గాంధీ గారు శాంతియుత ధర్నా చేస్తున్న తరుణంలో వారు అధికారంలో ఉన్నారు కాబట్టి బీజేపీ వారు ఇష్టం వచ్చినట్టు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మా భావి భారత ప్రధాని ఎల్ఓపీ నాయకులు రాహుల్ గాంధీ గారిని విచక్షణారహితంగా, అలాగే ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, మా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. అదిగాక శాంతియుతంగా చేస్తున్న ధర్నాలో రాహుల్ గాంధీ గారిని మరీ ఈడ్చుకుంటూ వెళ్ళటం కూడా అది చాలా విషాదకరమైన విషయంగా ఈ భారతదేశ ప్రజలు గుర్తిస్తున్నారు. రాబోయే రోజుల్లో నిన్న మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి ముక్కు వెమ్మటి రక్తం పొట్టు ఎలా గారిందో దానికి బిడ్డలారా, బీజేపీ నాయకులారా గుర్తుంచుకోండి. తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటామని కూడా నిన్న హెచ్చరించడం జరిగింది. దానికి నిరసనగా
మన తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో రాజభవన్ ముట్టడిలో భాగంగా ఈ రోజు పిసిసి అధ్యక్షులు మన మంత్రివర్యులు సీనన్న, పొన్నం ప్రభాకర్ అన్న, అజరుద్దీన్ ఇలా మంత్రివర్గం మొత్తం పోతూ ఉంటే ప్రధానంగా మన మంత్రులు కూడా అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మనం కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని నిరోధించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా రాబోయే 2028లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. మీరు చేసిన అఘాయిత్యాలకు తప్పనిసరిగా బదిలిస్తామని హెచ్చరిస్తూ ఇప్పటికైనా నీటిలో జరిగిన అన్యాయాలని రాహుల్ గాంధీ గారు వాటిని నిక్కు తీర్చే వరకు కూడా యువత వైపు ఉంటారని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాల్ని ముందు రోజులు ఉధృతం చేయడానికి డిసిసి అధ్యక్షులు దేవి ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుందని విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. మోడీ ప్రధానిగా బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందనటానికి తార్కాణమే నీట్స్ విద్యార్థులు తమకు అన్యాయం జరిగిందంటూ ఆందోళన చేస్తుంటే వారిపై అక్రమంగా లాఠీచార్జి చేసి వారిని అమానుషంగా రక్తం కారేలా కొట్టి హింసలు పెట్టిన ప్రభుత్వానికి గుర్తు చెప్పే విధంగా మన ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. వారి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈరోజు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారితో పాటు పిసిసి అధ్యక్షుడు అలాగే పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు అజరుద్దీన్ గారు అందరినీ కూడా అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవి ప్రసన్న గారి నేతృత్వంలో ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజున నిర్దాక్షిణ్యంగా తప్పు చేసింది వాళ్ళు, దాన్ని ఒప్పుకోవడానికి కూడా మనసు ఒప్పుకోక లక్షలాది మంది భారతదేశం విద్యార్థుల యొక్క భవిష్యత్తుని అంధకారం చేసి ఒక విద్యార్థి ఒక నీటి పరీక్షకి ప్రిపేర్ అయ్యి ఆ పరీక్ష రాయాలి అంటే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఆ విద్యార్థిని కోచింగ్ సెంటర్కి పంపించి 1 సంవత్సరం పాటు ఆ విద్యార్థి త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ ఆ పుస్తకం పట్టుకొని తనకి ఈ నీటి పరీక్షలో ఖచ్చితంగా ఉత్తీర్ణులైతే తన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి 365 రోజులు పాటు శ్రమించి ఆ పరీక్షకి వెళ్తే ఆ పరీక్షా పత్రం లీక్ అయింది అంటే ఆ స్థానంలో నీ అన్నో, నీ చెల్లో, నీ తమ్ముడో, నీ కొడుకో ఉంటే నీ మనసు ఏమవుతుంది అనేది ఒకసారి భారతదేశ ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఇవాళ తప్పులు అనేవి ఇంత పెద్ద 140 కోట్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతాయి, కానీ తప్పు అనేదానికి ఒక పరిధి ఉంటుంది. అది ఇలా విద్యార్థుల జీవితంతో ఆటాడుకునే ప్రభుత్వం గత 75 ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వం లేదు. ప్రశ్నపత్రాలు లీక్ అనేది కొంత ఉన్నా కానీ దాని నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన ఘటనలు గతంలో ఉన్నాయి. కానీ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంలో ఈ ప్రశ్నపత్రాలు లీక్ అనే దానికి ఎంత దారుణంగా పరిస్థితి ఏర్పడుతున్నాయి అనేది భారతదేశం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దాన్ని నిరసిస్తూ నిన్న భావి భారత ఆశాజ్యోతి, భావి భారత ప్రధాని అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు ధర్నా చేస్తే ఆయన్ని ఏ విధంగా పోలీసు తోటి తీసుకెళ్లారో మీ అందరూ చూశారు. దాన్ని నిరసిస్తూ ఇవాళ సీనన్న, పొన్నం ప్రభాకర్ గారు అలాగే అజరుద్దీన్ గారు మంత్రివర్యులు ఈ ముగ్గురిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఎలా అరెస్ట్ చేయించో చూశారు. దాన్ని నిరసిస్తూ ఈ రోజున కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా, కార్యకర్తలు, సర్పంచులు, కార్పొరేటర్లు, నాయకులు అందరూ కూడా ఈ రోడ్డు మీద బైఠాయించి ఆ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రిని
రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్రమ అరెస్టులు వెంటనే